the Savior alone carried the cross for all of my days. He paid the cost. Salvation complete, never.
నువ్వు అట్టుపండు తినలేదా? తినలేదు సార్. ఆ పక్కన వాళ్ళు అనుకుంటారు వీడికి అట్టుపండు తినడమే జాత కాలేదు అనుకుంటున్నారట. నవ్వుకుంటారు కదా కొంతమంది. అట్టుపండు తినడమే వీడికి జాత కాలేదు, వీడి భలే స్నేహితుడితో స్నేహం చేస్తున్నావురా మనం. సరే వారు నవ్వుతుంటే వారు నాగమని అసలు ఎందుకు తినలేదు ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతున్నాడట. ఎరా ఎందుకు నువ్వు అట్టుపండు తినలేదురా అని అంటే, ఏమో సార్ వాడిని ఆ మనుషులు చూశారో చూడలేదో నాకు తెలియదు, కానీ మరి చెట్టు దగ్గరికి వెళ్ళి వీడు తింటే చీమలు చూచాయో చూడలేదో నాకు తెలియదు, కానీ వాడు చెరువులోనికి వెళ్ళి అట్టుపండు తింటే చేపలు చూసాయో చూడలేదో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ సువిశాల ప్రపంచంలో నేను నమ్మేది ఒక్కటే, యేసయ్య ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు, అందుకే నేను తినలేకపోయాను సార్. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చూస్తారు? చేపలు చూసాయో చూడలేదో, చేపలు చూసాయో చూడలేదో నాకు తెలియదు, కానీ ఈ సువిశాల ప్రపంచంలో ఒక ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన చూశాడు అనే భయంతో నేను తినకుండా ఉన్నాను సార్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, దేవుడు చూడట్లేదు, నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, దేవుడు చూడట్లేదు, నాకు ఈ బాధలు వస్తున్నాయి, దేవుడు నన్ను చూడట్లేదు, నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, దేవుడు నన్ను చూడట్లేదు, నేను ఇలాగే ఉన్నానని చాలామంది అనుకుంటారు. ప్రియులారా, నేను చెప్తున్నా, దేవుడు చూస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం 94వ కీర్తన 9వ వచనం తీయండి ఒకసారి. చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఏమండి ఇక్కడ ఏమనుంది? అక్కడ చెవులు కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని అంటే, ఆయన కనులు ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడండి. ప్రభువు మనలను చూస్తున్నవాడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంటుంది. సామెతలు 15:3లో యెహోవా కనులు ప్రతి స్థలమందును నుండి నన్ను చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని కన్నులు చూస్తాయట, అవి చెడ్డవారిని మంచివారిని కూడా చూస్తాయట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మళ్ళందరినీ కూడా ఆయన కన్నులు చూస్తున్నాయి. కాబట్టి నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు, దేవుని వైపు తిరుగు, దేవుని తట్టు చూడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన కృపను చూపించేవాడు. చేతులు పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, నా బిడ్డలు నన్ను చూడట్లేదయ్యా, నా కుటుంబం నన్ను చూడట్లేదయ్యా, వీరు నన్ను చూడట్లేదయ్యా, ఇదిగో అందరూ నన్ను వదిలిపెట్టారయ్యా, అందరూ నన్ను మర్చిపోయారయ్యా, అందరూ నన్ను ఇలాగ చేశారయ్యా, అయ్యా నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా అని అంటే, నిన్ను ఒక ఆయన చూస్తున్నాడు. ఒక ఆమె భర్త పట్టించుకోవట్లేదని, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడని 2 పిల్లలను పట్టుకున్నటువంటి ఆమె, అయ్యో ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ స్థితి, చచ్చిపోదామని చెప్పి కొంత మందు కొనుక్కొని ఆ తాటాకింట్లో ఆ పెడకను పెట్టుకుంది. సరే, చచ్చిపోయే ముందు, అది తినే ముందు ప్రార్థన చేసుకుందామని చెప్పి ప్రార్థన చేసుకుంటూ అయ్యా నా జీవితం ఇలాగ అయిపోయింది, నాతో పాటు నా పిల్లల బ్రతుకులు ఇలాగ అయిపోయినాయి, ఇక ఎందుకు ఈ భూమి మీద మాకు ఈ బ్రతుకులు, అయ్యా మేము చేసేది తప్పే, అయ్యా ఇంతకు మించి మాకు స్థితి లేదని చెప్పి ప్రార్థన చేసుకొని భోజనంలో కలుపుకొని తిని చచ్చిపోదామని చెప్పి తీరా చూస్తే అక్కడ తగిలించిన మందు కనబడట్లేదట. ఎలకల బాధ ఎక్కువ ఉంది ఆ ఇంట్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలకల బాధ అని నేను అన్ను, కానీ దేవుడే దాని ద్వారా ఆ మరణాన్ని తీసివేశాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. అంటే దేవుడు చూస్తున్నాడండి ఆమెను. తన పరిస్థితి తన భర్తకు అర్థం కావట్లేదు, తన పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు నీ పరిస్థితి నీ భర్తకు అర్థం కాదు, నీ పరిస్థితి నీ భార్యకి అర్థం కాదు, నీ పరిస్థితి నీ పిల్లలకు అర్థం కాదు, నీ పరిస్థితి నీ తల్లిదండ్రులకు అర్థం కాదు, నువ్వు నమ్మినటువంటి నీ స్నేహితుడికి అర్థం కాదు, నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి అర్థం కాదు. కానీ నేను చెప్తున్నా, నీ పరిస్థితి అంతయు అర్థం చేసుకునేటటువంటి వాడు దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్దామా గట్టిగా. కాబట్టి ఆయన కంటికి మనం ఎప్పుడు కూడా కనబడుతున్నటువంటి వారంగా ఉండాలి. మనుషుని కంటికి మనం కనబడాల్సిన అవసరం లేదు, దేవుని కంటికి మనం కనబడాలి. స్తోత్రం చెప్దామా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట ఉంది. ఒక ఆయన బూజు కొడుతున్నాడట. బూజు కొడితే కొంతమందికి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. బూజు కొడుతుంటే ఆ బూజు కాస్త ఆ కళ్ళల్లో ఒంటి మీద మొత్తం పడిపోయిందట. బూజు కొడుతుంటే పడుతుందా లేదా? ఒళ్ళ మీద పడిపోయింది, ముఖం మీద పడిపోయిందట. పిల్లరా, అతడు బూజు నులుపుకొని తరుముకొని ఇలాగ చేసుకుని ఉంటే మొత్తానికి ముఖం అంతా ఉబ్బిపోయిందట. ఉబ్బిపోయి ఒక చిన్న ఉపమానమే. ఉబ్బిపోయి
అలాగే కళ్ళు ముఖం అంతా వాసిపోతే ఆ పక్కన వారు అన్నారు, ఎరా ఇలాగైపోయింది నీ ముఖం, ఏంటి ఇలాగైపోయింది అంటే, ఏం లేదు బాబాయ్, ఇలా పని చేశాను బాబాయ్, కళ్ళలో డస్ట్ మొత్తం పడిపోయింది బాబాయ్, ఈ విధంగా అయిపోయింది బాబాయ్. అరే అలాగుంటే నీ కళ్ళు పాడైపోతాయి రా, నీ కళ్ళు దృష్టిని కోల్పోతావు రా, వెళ్ళి ముందు మంచి డాక్టర్కి చూపించుకోరా అన్నాడట. సరే ఆ పెద్ద మనిషి మాట పోగొట్టుకోకుండా నిజంగానే పోతాయేమో, కొంతమంది భయం పెడుతూ ఉంటారు, నిజంగానే పోతాయేమో, ఈ కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా పోతానేమో అని చెప్పి భయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఆ డాక్టర్ గారేమో చాలా సిన్సియారిటీ డాక్టర్, స్తోత్రం చెప్పండి గట్టిగా, చాలా స్ట్రిక్ట్గా కూర్చొని ఉన్నాడట. ఈ పేషెంట్ వచ్చినా సరే పేషెంట్ వైపు తిరగట్లేదట డాక్టర్ గారు అన్నాడట, తిరగట్లేదట, అటువైపే ఉన్నాడట. డాక్టర్ గారు అన్నాడట, చెప్పు ఎవరు నువ్వు అంటే, 3 రోజులు 4 రోజుల క్రితం బూజు కొడుతుంటే నా కళ్ళలో డస్ట్ మొత్తం పడి నా కళ్ళు మొత్తం పాడైపోయిన డాక్టర్ గారు, ఇదిగో నా కళ్ళంతా ఉబ్బిపోయింది డాక్టర్ గారు, ఇదిగో నా కళ్ళను మీరు టెస్ట్ చేయాలి డాక్టర్ గారు అని చెప్పి ఆ కంటి డాక్టర్ని అడిగితే వెంటనే డాక్టర్ గారు అలా తిరిగాడట. తిరిగి ఈ మాత్రం దానికి 4 రావాలని చెప్పి కళ్ళతోడు సరి చేసుకుంటా అన్నాడట. వచ్చింది ఎంతమంది? ఒక్కడే. అంటే అర్థం ఏంటంటే అసలు ఈయనకే కళ్ళు కనబడవు, ఈ మాత్రం దానికి 4 రావాలా అంటున్నాడట. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. మనిషి దగ్గరికి వెళ్తే ఆడి పరిస్థితే బాగోదు, ఇంకేం చేస్తాడు నీకు న్యాయం? మనిషి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకుంటే, బాబు నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ దుఃఖం ఉంది, నాకు ఈ వేదన ఉంది, నాకు అప్పులు ఉన్నాయి, నాకు శ్రమలు ఉన్నాయి, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా కుటుంబం నా మాట వినట్లేదు, అయ్యా నన్ను ఎవరికి అర్థం చేసుకోవట్లేదంటే, అలాంటిది నాలాంటి బాధ నీకు పగవాడు కూడా రాకూడదు అనుకున్నానయ్యా, నాకు కూడా అంతకు మించిన బాధలు ఉన్నాయి అంటాడు. అంటే అంతే, నీ బాధ అయినా నా బాధ అయినా ఎవరి బాధ అయినా తీర్చగలిగిన వాడు దేవుడే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకే దావీదు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? దేవుడే. నీ బాధ అయినా నా బాధ అయినా, నీ కష్టమైన నా కష్టమైన, నీ వ్యాధి అయినా నా బాధ అయినా ఏదైనా తీర్చగలిగిన వాడు దేవుడే. అందుకే ఈ శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుని, ఆ శాపాన్ని పోగొట్టడానికి ఆయనే మానవ రూపేణ భూమి మీదకి వచ్చి మానవుడి కొరకు రక్తము గార్చి ఆ సిలువలో తన ప్రాణమును పెట్టి, సిలువలో ఆ కల్వరిగిరిలో సిలువ రానుపై వేలాడుతూ గోల్కట్టను పెట్టి కొండపైన కపాలమని స్థలములో ఆయన సిలువలో రక్తం గార్చి మనల్ని రక్షించినటువంటి దేవుడు ఒక్కడే, ఆయనే యేసయ్య. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సిలువ పండుగల్లో వచ్చినటువంటి నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్తారా గట్టిగా? నయమాను ఆ దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగనైతే బాధతో వచ్చి సంతోషంగా వెళ్ళాడో, ఈరోజు బాధతో వచ్చినటువంటి నీవు, ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీవు, దేవుని స్వార్థ అనేటటువంటి ఇది నీ హృదయంలో కదిలించబడితే నీలో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని తీసివేయటమే కాదు, నీ జీవితాన్ని ఇది రక్షిస్తుంది. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, దేవుని వైపు తిరగండి. ఈ సిలువ పండుగలో ఉన్నటువంటి మిమ్మలను దేవుడు బలపరచునుగాక. నోవాహు కుటుంబాన్ని చూచి నోవాహు కుటుంబాన్ని రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను చూచి నీ కుటుంబాన్ని రక్షించునుగాక. నీ సమస్య నుండి నిన్ను విడిపించునుగాక, నీ రోగము నుండి నిన్ను విడిపించునుగాక. ఏ శాపగ్రస్తమైనది నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ చీకటి శక్తి నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ అంధకార చేతబడి ప్రభావాలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయో, ఏ మనుషుని యొక్క ఘోష నిన్ను ఏలుబడి చేస్తుందో, ఆ ఏలుబడిలో నుండి దేవుని ఏలుబడిలోనికి నువ్వు వచ్చుదువుగాక. నీ మీద సర్వ హక్కులు దేవుడే పొందునుగాక. నీ మీద అధికారం ఆయనకు మాత్రమే ఉండాలి, మన మీద అధికారం వాటికి ఉండకూడదు, దేవునికి మాత్రమే ఉండాలి. కాబట్టి ఆయన వైపు చూడండి, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి పిల్లలు, ఆయనకున్న పేరేంటి? చూచుచున్న అది. నిన్ను నన్ను చూచాడు. విశ్వాసంతో ఉండండి. ఈ రాత్రి ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఈ రాత్రి సిలువ పండుగలో ఉన్న నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని అడుగుదాం. మనం అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. మీ హృదయపూర్వకంగా చేతులు పైకెత్తండి, మీ హృదయపూర్వకంగా చేతులు పైకెత్తండి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నోవాహు కుటుంబాన్ని చూశాడు. భక్తి లేని తరములో నోవాహు కుటుంబం భక్తి కుటుంబంగా కనబడింది. భక్తి లేని తరములో భక్తుడుగా నోవాహు కనబడ్డాడు. ఈరోజు భక్తి కలిగిన ఈ తరములో, భక్తి చేస్తున్న ఈ తరహలలో నీవు దేవునికి భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా కనబడాలి. చేతులెత్తండి ఒకసారి. నాలో ఏమైనా లోపం ఉంటే సరి చేసుకుంటానయ్యా. దుఃఖముతో వచ్చాడు నయమాన్, వేదనతో వచ్చాడు నయమాన్. కుటుంబంలో శాంతి లేదు, తన గదిలో నెమ్మది లేదు. పేరుకి పైకి ప్రత్యేకత కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, పైకి బాగానే కనబడుతున్నాడు, ప్రజల దృష్టిలో గనుడే.
కానీ మానసికంగా కృంగిపోయాడు, మానసికముగా నలిగిపోయాడు, మానసికంగా వేదన అనుభవించాడు. పైకి నవ్వుతున్నాడు, పైకి నవ్వును నటిస్తున్నాడు, కానీ మానసికంగా ఏడుస్తున్నాడు. తన భార్య అనుకుంటుంది ఈ రోగము పోయేది కాదనుకుంది. కుటుంబంలో ఉన్నవారు అనుకున్నారు, ఇంత హోదా ఉంటే ఏంటి, ఇంత పేరుంటే ఏంటి, ఇంత బలం ఉంటే ఏంటి, మా ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఎన్నుంటే ఏంటి అని బాధపడుతున్నారు. ఆ సమయం అందే ఒక చిన్నది చెప్పింది, దైవజనుని గురించి చెప్పింది. ప్రియ దేవుని బిడ్డ, ఇతడు వినిన వెంటనే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళాడు, కానీ దర్శనం కలగలేదు. యోర్దాను దగ్గరికి వెళ్ళమని చెప్పిన మాట అతడికి కోపాన్ని పుట్టించి కోపముతో వచ్చాడు. చాలా సందర్భాల్లో మనం కూడా కోపపడ్డాం దేవుని మీద, మనం కూడా ఎన్నో రకాలుగా మాట్లాడాం దేవుని మీద. కోపం పుట్టింది. యోర్దాను నదిలోనికి ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఏం చెప్పాడు దేవుడు, ఇదే మంచి పనేగా చెప్పాడు, చేయొచ్చుగా అన్నాడు. మనస్సును మార్చుకున్నాడు. ఎందుకు చెప్పాడో చేద్దామనుకున్నాడు. యోర్దానులో మునిగాడు. వెంటనే ఏడు సార్లు మునగగానే అది పరిపూర్ణతకు గుర్తు. పిల్లరా మునిగాడు. దేహం పసిపిల్లవాని దేహంలాగా మారింది. వెంటనే ఆనందించి ప్రభు దగ్గర ఇప్పుడు దర్శనం నాకు దొరుకుతుందా దొరకదా అనుకుంటూ వెళ్ళాడు. దర్శనం దొరికింది. అలాగునే దేవుని పిల్లలమైనటువంటి మనం ఒకప్పుడు ప్రభు దర్శనం మనకు లేదు. ప్రభువుని మనం చూడలేం, ఆయన దివ్య రూపాన్ని మనం చూడలేం. ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన ప్రత్యక్షత మనకి కనబడేది కాదు. ఎప్పుడైతే మానవుడు తన పాపములను ఒప్పుకొని యోర్దాను నది అనేటటువంటి నీళ్ల బాప్తిస్వమును పొందుకున్నాడు, రక్షింపబడ్డాడు, క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఇదిగో ఎప్పుడైతే ప్రభు రక్తములో అతడు కడగబడ్డాడో బిడ్డ, వెంటనే ఇప్పుడైనా నాకు దర్శనం దొరుకుతుందంటే ఆశ్చర్యకరమైన దర్శనం దొరికింది. నిజంగా ఒకప్పుడు ప్రభు మనకు కనబడేవారు కాదు. ఆయన రక్తము కార్చిన తర్వాత మనందరికీ ఆయన దర్శనం కనబడుతుంది. సిలువ మన ఇళ్లలో కనబడుతుంది, సిలువ మన గుండెల్లో కనబడుతుంది, సిలువ మందిరముల మీద కనబడుతుంది, సిలువ హృదయములో కనబడుతుంది. నన్ను వెంబడించువాడు నా కాడి ఎత్తుకొని రావాలని ఉంది బైబిల్లో. నీ శ్రమలు నా శ్రమలు కదా ప్రభు సిలువలో భరించింది అన్నటువంటి జ్ఞాపకానికి గుర్తుగా అది కనబడుతుంది. ఈరోజు ఆ దర్శనాన్ని చూడగలుగుతున్నావు. అయ్యా నిజమే, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నోవా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా అంటూ అందరం కూడా ప్రార్థన చేద్దాం. చేతులేదండి. యేసయ్య పడిన శ్రమలు, అయ్యా స్తోత్రములు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 అడుగుదాం. అందరూ స్వరాలు తెరుద్దామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి, ఆయన పాలుకారు దేహము పైన ఎన్ని బాధలు. ఇదిగో ఈ దేహమును స్వస్థత ఇవ్వడానికి ఆయన దేహమే నలగొట్టబడింది. ఈ దేహానికి స్వస్థత ఇవ్వటము గనుక ఆయన పొందిన గాయముల చేతే మనకి స్వస్థత కలుగుతుంది బిడ్డ. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన శిలువ మరణానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తగ్గించుకుంటానికి కారణం మనం హెచ్చించబడటానికి, మనకి జయాన్ని ఇవ్వటానికి ఆయన సిలువలో మరణించాడు. మనలను బ్రతికించడం కోసం ఆయన మరణించాడు. మనలను హెచ్చించడం కోసం ఆయన తగ్గించుకున్నాడు. యాకోబు పెనుగులాడాడు దేవుడితో. యాకోబు విజయం పొందడానికి దేవుడు ఓడిపోయాడు. అక్కడ దేవుడు ఓడిపోవడానికి గల కారణం యాకోబు నేను విశ్వాసంలో గెలిచాను అని యాకోబుకు అర్థమవ్వాలని దేవుడు ఓడిపోయాడు. సిలువలో ఆయన మరణం పొందడానికి కారణం మనం జయ జీవితాన్ని జీవించాలని ఆయన ఓడిపోయాడు. అక్కడట్లాగా చేద్దామా? అయ్యా అయ్యా అయ్యా, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. యేసయ్యా యేసయ్యా సిలువలో
సిలువలో యేసయ్యా చేతుల పైకి ఎత్తుదామా. సిలువలో పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలు కారు దేహంబు పైన కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయ నీ దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయ నీ దయగల పాత్ర. సిలువలో నీ కొరకు నా కొరకు ఈ శ్రమను అనుభవించడానికి గల కారణం, సిలువలో బాధ అనుభవించడానికి కారణం మనమే. ఎన్నో ఇబ్బందులైన అనుభవించాడు, ఎన్నో శ్రమలైన అనుభవించాడు, ఎంతో రోదనైన అనుభవించాడు. మన కొరకు నలగగొట్టబడ్డాడు. ఆయన ఎన్నో కార్యాలు అద్భుతాలు చేస్తే ఆ ప్రజలే ఆయనను హింసించారు. బిడ్డ ఎవరి కోసం? ఇది మన కోసమే కదా. ఆయన ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మాటలు పడ్డాడు. అయ్యా నేనే కదా ఇది చేసింది, నా వలనే కదా నీకు ఇలా జరిగింది. అవును తండ్రి. వెనుక నుండి తన్నింది ఒకరు, నా ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. అయ్యా అయ్యా వెనుక నుండి తన్నింది ఒకరు, నా ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలు చేసినారు, పరిహాసమాడినారు, గేలు చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర. అందరూ కలిసినామా? అందరూ కలిసి పాడు. కరుణామయ నీ దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయ నీ దయగల పాత్ర. సిలువలో సిలువలో
యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో 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 ఆఘోర కల్వరిలో నా యేసయ్యా, ఆఘోర కల్వరిలో నా యేసయ్యా, యేసయ్యా 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 ప్రభు రక్తము నిన్ను స్వస్థపరచును గాక, ప్రభు రక్తము నీ మీద లాడును గాక, యోర్దాను నది కదిలినట్టుగా ఈ రోజు నీ రోగాలన్నీ యేసు రక్తములో కడిగబడును గాక, నీ సమస్యలు కడగబడును గాక, యోర్దాను నదిలో మునిగినట్టుగా అతడు స్వస్థత పొందినట్టుగా ఈ రోజు నీ సమస్యలన్నీ కూడా రక్తములో కడగబడును గాక, నీ వ్యాధులు కడగబడును గాక, నీ శోధనలు పోవును గాక, యేసు రక్తము లాడును గాక, యేసు రక్తము నిన్ను స్వస్థపరచును గాక. ఆఘోర కల్వరిలో ఆత్మలో 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 పరిశుద్ధ ఆత్మలో అందరూ నువ్వు నింపబడుతూ యేసు రక్తములో కడగబడతా. రక్తమే, యేసు రక్తమే నిన్ను స్వస్థపరిచే రక్తం, నిన్ను బాగు చేసే రక్తం. ఆయన చూస్తున్నాడు నిన్ను, ఆయన చూస్తున్నాడు నిన్ను, ఆయన చూస్తున్నాడు నిన్ను, ఆయన చూస్తున్నాడు నిన్ను. నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే, రక్తం, యేసు రక్తం. చప్పట్లు కొడుతూ యేసు రక్తంలో కడగబడిన అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆత్మలో నింపబడుతూ ఆ యోర్దాను నదిలో మునిగినప్పుడు అక్కడ బాగు చేయబడినట్టుగా ఈ రాత్రి యేసు రక్తము సిలువలో కార్చిన ఆ రక్తము ఇప్పుడు స్వస్థపరిచినట్టుగా